కాబట్టి మరి ఇక్కడ ఏం చెయ్యాలి మనము అని అంటే ఒక్కసారి మన ఆత్మ గురించి కూడా ఆలోచిద్దాం. మన ఆత్మ ఉన్నతి కూడా ఆలోచించాలి గదండీ! కాబట్టి ఇక్కడ శుక్లవారు అంటున్నారు, అయ్యా ఆత్మ కోసం కూడా మనం ఆలోచించాలి. మరి ఏం చేయాలి ఆత్మ కోసం? మరి ఏం చేయాలి మనము తరించాలి అనంటే, ఈ ప్రపంచం ఇలాంటిది అర్థమైంది. ఇవేవిది కూడా శాశ్వతం కాదు అర్థమైంది. మరి ఏం చెయ్యాలి మనము అనంటే ఇప్పుడు చెప్తున్నారు చూడు. తస్మాత్ భారత సర్వాత్మా భగవాన్ ఈశ్వరో హరి శ్రోతవ్యస్కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చ చేతయా భయం. ఇక్కడ ఏమంటున్నారు? తస్మాత్ భారత సర్వాత్మ. ఓ అద్భుతమైన కులంలో జన్మించిన వారా పరీక్షిత మహారాజా, తస్మాద్ అందుకోసమని ఇవన్నీ గుర్తుపెట్టుకొని నువ్వేం చెయ్యాలి? మనందరం అంటే పరీక్షిత మాధ్యమంగా మనందరికీ చెప్తున్నది ఏంటి అంటే, తస్మాత్ భారత సర్వాత్మ. ఎవరిని? స్తోతవ్యశ్చ కీర్తితవ్యశ్చ. స్తుతించు, కీర్తించు, చక్కగా సేవించు, స్మరించు. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మనివేదనం. ఇదే చెప్తున్నారు ఇక్కడ. అయ్యా స్తుతించు, చక్కగా స్తోత్రించు. ఎవరినయ్యా అని అంటే ఇక్కడ చెప్తున్నారు సర్వాత్మ. ప్రతి ఒక్కల్లో కూడా పరమాత్మ రూపంలో ఉండే నారాయణుణ్ణి, భగవాన్ భగవంతుణ్ణి. కేవలం భగవంతుడు ఒక్కడే ఉంటారండి. భగవంతుడి యొక్క గుణాలు అంటే ఏంటో మనం భగవద్గీతలో చెప్పుకున్నాం. భగవాన్ అనే శబ్దానికి నిర్వచనం ఏంటో. షడైశ్వర్య సంపూర్ణులు, ఎటువంటి చెడ్డ గుణం లేనివారు భగవంతుడు. అటువంటి భగవంతుడైన శ్రీకృష్ణుడిని, నారాయణుణ్ణి మనం ఆశ్రయించాలి. దాని తర్వాత ఈశ్వర, అందరి దేవతలకు కూడా ఎవరైతే ఈశ్వరుడో, ఈశుడో, దేవాది దేవుడో అటువంటి స్వామిని ఆశ్రయించు. అటువంటి స్వామి గురించి కీర్తించు, అటువంటి స్వామిని సేవించు. చిట్ట చివరికి హరిహి. హరి అంటే ఏంటో తెలుసా అండి? రెండు అర్థాలు ఉంటాయి హరి. హరి అనంటే మన యొక్క పాపాలన్నిటినీ కూడా హరించేస్తాడట. రెండవది ఏంటో తెలుసా అండి? మన చిత్తాన్ని, మన మనసుని కూడా హరించేస్తారట కృష్ణుడు. కాబట్టి ఎప్పుడైతే మనం కృష్ణ దర్శనం చేస్తామో, కృష్ణుడి యొక్క అద్భుతమైన నామ కీర్తన చేస్తామో, ఎప్పుడైతే కృష్ణ స్మరణ చేస్తామో, కృష్ణ భక్తుల యొక్క సాంగత్యంలో వింటామో, మన చిత్తాన్ని మొత్తం కూడా హరించుకుపోతాడట. అంత సౌందర్యం కలిగిన వాడట, అంత అద్భుతమైన గుణములు వాడట మన శ్రీకృష్ణుడు. అందుకు ఇక్కడ పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నారు, తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరో హరి స్తోతవ్యశ్చ కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చ అభయం. ఎప్పుడైతే మనం ఇది చేస్తామో మనకి అభయం కలుగుతుంది. కాబట్టి ఇదండి భాగవతం అనంటే. ఇవి చెప్పడానికి భాగవతం అన్నిటికంటే గొప్ప ధర్మాన్ని ఏంటంటే, అన్నిటికంటే గొప్ప ధర్మం ఏంటి అసలు మనకు కావాల్సింది అనేది చెప్తున్నారు చూడండి. ఏతావాన్ సాంఖ్య యోగాభ్యాం స్వధర్మ పరినిశ్చయ జన్మలాభ పర పుంసాం అంతే నారాయణ స్మృతి. చిట్ట చివరికి ప్రపంచంలో మనకి ఎంత ఏం చేసినా సరే మనకేం కావాలండి? అంతే నారాయణ స్మృతి. ఇదే మనకు కావాలి. చిట్ట చివరిలో మనకి భగవంతుడు గుర్తు రావాలి, తరించాలి. అంతే కదండి. అందుకే కదా అందరూ కూడా ఎంత ప్రయత్నం చేశారు. బ్రతికి ఉన్నని నాలు నీనామస్మరణ మరువను కాని మరణకాలమునందు మరుతునేమో. ఆవేళ యమదూతలాగ్రహంబుల వచ్చి ప్రాణముల్ పకలించి పట్టునప్పుడు కపపైత్య పైత్యముల్ కప్పగా కప్ప ముద్భవమందు కష్టపడుచు నారాయణాయనుచు తలుతునో తలుపనో తలుతుడిప్పుడే నరసింహ 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 లక్ష్మీస దానవాంతక కోటి భానుతేజ గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ చౌనిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని అందరికి కూడా ఒకటే భయం అన్నమాట. ఏంటి అనంటే అంతే నారాయణ స్మృతి. చిట్ట చివరి సమయంలో నీకు గుర్తొస్తానో లేదో అయ్యా, ఎవరినో గుర్తు తెచ్చుకొని, దేన్నో గుర్తు తెచ్చుకొని, ఏదో స్థితి మాకొద్దు, నిన్నే గుర్తు రావాలి. అందుకే ఇక్కడ చెప్తున్నారు మనకి ఏం కావాలి, ఏది చేసినా సరే అంతే నారాయణ స్మృతి. దీనికోసం కష్టపడాలి. ఇది అన్నిటికంటే గొప్పది. తర్వాత శుక్లవారు తన గురించి తాను చెప్తున్నారు. అయ్యా నేను కూడా ఇంతకు ముందు ఏదో బ్రహ్మంలో విలీనం అయిపోవాలని, బ్రహ్మజ్యోతి గురించి అని నేను కూడా ఆలోచిస్తూ ఉండేవాడిని. పరినిష్ఠితోపి నైర్గుణ్య ఉత్తమ శ్లోక లీలయా గృహచేత రాజర్షే ఆఖ్యానం యత్ ఇక్కడ ఏమంటున్నారు చూడు. పరిస్థితో హి నైర్గుణ్య. అయ్యా